నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, సోదరుడు. ముందుగా వెల్కమ్ చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా శ్యామ్. నువ్వు ఎట్లున్నావు? బాగున్నా, ఫైన్. అంతా మంచిగా కదా? ప్రజెంట్ అయితే ఓకే అన్న. నువ్వు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న పనులకు నీ మీద దాడులు జరుగుతున్నాయి అన్న తెలంగాణలో? నేను ధర్మంగా ఏదైతే అంటే ఏ రకంగా ఎటువంటి దాడులు, ఎటువంటి దాడులన్నా కానీ నువ్వు మాట్లాడిన మాటలకు లేదన్నా ఇప్పటి వరకు అయితే లేదు. కొంతమంది గుండాలు ఫోన్లు చేసి బెదిరించారు. గుండాలంటే ఎవరు? ఎవరుంటారు? బీజేపీ గుండాలు. బీజేపీ గుండాలు? అవును. బీజేపీలో గుండాలు ఉంటారా? పార్టీ నాయకులు ఉంటారా? కార్యకర్తలు ఉంటారా? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంపుతామని అంటుంటే ఏమంటారన్నా ప్రజాస్వామ్యంలో? న్యాయమైన ప్రశ్నలు అడిగిరా మీరు? అసలు ఎందుకు అడగలేదు? ఏం ప్రశ్నలు అవి? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి నరేంద్ర 2 కోట్ల ఉద్యోగాలు ఏడిస్తా అని చెప్పిండు నరేంద్ర మోదీ. ఇస్తా అని చెప్పలేదా? చెప్పిండా? వీడియో క్లిప్పింగ్స్. ఉద్యోగ కల్పన అన్నాడా? ఉద్యోగాలు ఇస్తామన్నా? దాన్ని ఏమంటారు? ఉద్యోగ కల్పన అంటే 15 లక్షలు ఇస్తానడా? ఉద్యోగ కల్పన అంటే ఏంది? ఉద్యోగాలు ఇస్తా అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఉద్యోగ కల్పన అంటే సమోసాలు స్వచ్ఛందంగా వానంతరం కూడా సమోసాలు వేసుకున్నా దానికి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా పేరుతోటి పేటిఎంలు వచ్చినాయి అన్నా, ర్యాపిడో వచ్చింది, ఓకే, ఊబర్లు వచ్చినాయి అన్నా, జొమాటో వచ్చింది, ఓకే, స్విగ్గీ వచ్చింది. అవును. దాంట్లో పనిచేస్తున్న యువకులందరూ ఎవరు? ఉద్యోగ కల్పన కాదా? ప్రభుత్వ ఉద్యోగాలన్నా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నా అని వాళ్ళు అంటారు. నువ్వేం చెప్తావు అంటారు? అదే నేను ప్రభుత్వ అదే అదే అంటే నేనేమంటున్నా, నరేంద్ర మోడీ ప్రైవేటు నరేంద్ర మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ అయినా అంటే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటింటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యపడుతుందా? ఇంటికో అన్నా, దేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. మేము ఇంటికో ఉద్యోగం ఏమంటలే. నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. నువ్వు వచ్చి 10 ఏళ్ళు అయింది అధికారం ఎక్కి. మోడీ గారు 10 × 2 కోట్లు వేయండి. ఎన్నైనా మీరే లెక్కేయండి. 10 సంవత్సరాలు ఇంటూ 2 కోట్లు వేయండి అన్న. నా సంవత్సరానికి ఏమంటా? నేనేమంటున్నా, పోనీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచే మొదలుపెట్టు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి మోడీ సార్ అని అడిగినాం. క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే బెదిరిస్తారు. మీరు అన్నది అదే కదా? ఏం బెదిరించింది నిన్ను? అదే ఉంటారు కదా అన్న, యాడుంటో చెప్పు, చంపుతా అని అడుగుతా పుడుస్తా అంటారు. రైట్ బ్రదర్, అడిగితేనే చంపుతానంటే రండి చంపుకోండి, కానీ మీరు చంపుతా అని వచ్చే ముందు మీరు వస్తారన్న విషయం మాత్రం మర్చిపోకండి. 100%. ఎట్లా చంపుతావు? వాళ్ళు ఎట్లా చంపుతారో అట్లనే చంపుతాం మేము కూడా, అంతే. ఏం కత్తులున్నాయని కాడ అన్న నా దగ్గర అయితే ఏం లేవు. ఎదుటి వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తే మేము ఇంకా వాడు ఒకటి పట్టుకుని నేను 2 కత్తులు పట్టుకొని పోతా, అంతే కదా అన్న. నా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మా నాయకుడు అదే చెప్పిండు. ఎందుకు పడాలి అంటే? అంటే ఇది ప్రజాస్వామ్యం అన్న. క్వశ్చన్ చేయకూడదా? మనుషులు అడగొద్దా? అంటే రాచరికం ఏది? అడగాలి కానీ అడ్డమైన అడుగుడు ఎక్కడిది? అదే చెప్పండి, విధానం మార్చుకుంటా అంటారు. ఒక కాలం మేము నిజంగా తప్పు చేస్తే ప్రధానమంత్రి ఆశ భాష బాగుండదు, నువ్వు అంతా వెకిలి చేష్టలు చేసుకుంటా వెకిలి మాటలు మాట్లాడుతూ. బండి సంజయ్ మస్జిద్ గుళ్ళు చేస్తా అంటే వెకిలి చేష్టలు కదా? బండి సంజయ్ మస్జిద్ గుళ్ళు చేస్తా అంటే వెకిలి చేష్టం కాదు. తుర్కోలను పట్టుకొని బామాడుతుంటే వెకిలి చేష్టలు కాదు. అల్లా ఎవరికి పుట్టిందంటే అది వెకిలి చేష్టలు కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో సర్వమతాలు సామరస్యంగా బతికేటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడితే వెకిలి చేష్టలు కాదు. నువ్వు మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కూడా నీది ఓ స్థాయి. ఏ స్థాయి? నువ్వు బండి సంజయ్ స్థాయి నా స్థాయి ఒకటేనా? మరి ఎందుకు పోల్చుకుంటున్నావు? రాష్ట్ర అధ్యక్షుడు అదే మీ దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారమే కదా, మీరు నేర్పించే భాషే కదా. ఇది భాష? ఇది భాషనా? బండి సంజయ్ మాట్లాడేది భాషనా? కిషన్ రెడ్డి మాట్లాడేది భాషనా? కిషన్ రెడ్డి ఏమన్నాడు? ఇదేనా భాష? కిషన్ రెడ్డి ఏమన్నాడే? తాగుబోతాడు ఎట్లా అనొచ్చా ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవచ్చు నువ్వు? అది ఆయన పర్సనల్ విషయం. ఆయన మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, ఏమైంది తాగుతాడు, నీకెందుకండి? కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నావు? నేను కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అన్న మీకు. మరి ఇప్పుడు అంటున్నావు కదా ఆయన ఏమన్నా తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. అదే అంటున్నా, ఎందుకు మీకు పర్సనల్ గా అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో అందుచేత మీరు అన్నారు చూసినా వ్యంగ్యాన మాటలు. మీరు ఒక ఏమంటారు బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు, బాధ్యతగా మాట్లాడేటప్పుడు నాలాంటి వాళ్ళు గౌరవంగా మాట్లాడతారు. వీధి రౌడీలుగా మాట్లాడితే ఎస్ అలాగే సమాధానం చెప్తాం మేము. నువ్వు వీధి రౌడీ అవుతావా? ఒకవేళ మా దగ్గరికి మీరు రౌడీజం చేయాలని ఒకవేళ వస్తే మీకంట పెద్ద రౌడీలం మేము అని సవాల్ విసురుతాం మేము. నువ్వు నిజంగా రౌడీవా లేకపోతే గుండావా లేకపోతే అంబేద్కరిస్టువా లేకపోతే ఇంకేమి నువ్వు? నేను ఒక ప్రజాస్వామ్యవాది నన్న. మీతో ఎంత చక్కగా ఇప్పుడు ఏమన్నారు మీరు, ఎంత క్రాంతి అనే ఒక జర్నలిస్టు అతను ఎంత చక్కగా మాట్లాడుతుండు, మంచిగా ప్రశ్న అడుగుతుండు. అన్న తెలిస్తే తెలుసు అంటున్నా, తెలియకపోతే తెలియదు అంటున్నా. మీరు ప్రజాస్వామ్యవాది అని నాకు కనపడుతుంది, నేను ప్రజాస్వామ్యవాది అని మీకు కనపడుతుందా లేదా? నరుకుతో సంస్థ నేను అంటున్నాను, నువ్వు అంటున్నావు కదా. ఎవరిని అంటున్నా? నేను క్రాంతి అని అంటున్నా, అన్న వాళ్ళని అంటున్నా, నేను నరుకుతో అయితే 100% అన్నా. వాళ్ళు నరుకుతానంటే మేము నరుకుతానంటున్నాం. నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు? నాకు నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కూడా ఒక రీజన్ ఉంది. పర్టికులర్ గా రీజన్ ఏంటంటే, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా వీసీకే నుంచి పోటీ చేస్తా ఉన్నావు. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ గారు కూర్చోబెట్టుకొని మాట్లాడారు మీ పార్టీ నాయకులతోటి. సో మీకు ఆదరణ ఉన్నది. సరే మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అంబేద్కరిస్టులుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తా ఉన్నారు. మీరు కొంతమంది 11 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నావు. సికింద్రాబాద్ నుంచి నువ్వు నిలబడుతున్నావు కదా. ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలనుకుంటున్నటువంటి ఒక యువకుడు ఇట్లా చిరుబొర్రం అంటూ మాట్లాడితే కరెక్టేనా?
అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న. మేము ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం, ఇటువంటి వ్యక్తులకు కాదు, బీజేపీ నాయకులకు కాదు. మొత్తం యాంటీ బీజేపీ అను అట్లేం లేదన్నా, ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా పని. యాంటీ బీజేపీ కనబడుతుంది మొత్తం బాడీ మొత్తం. అంటే వస్తే కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళకు కాషాయం వెళ్తుందేమో, నీకు వస్తే ఎర్ర వెళ్తట్టుంది. ఎందుకే ఎర్ర కలర్ వాళ్ళ బ్లూ కలర్ వెళ్తట్టుంది రక్తం. వాళ్ళకి ఏ కలర్ వెళ్తుంది? కాషాయం వెళ్తుంది వాళ్ళకి. ఏమన్నా కొద్దాం వాళ్ళని తీసుకొచ్చి కొత్తవా అంటే మీరు వెళ్ళిన కలర్ వెళ్ళింది అనుకో నిజంగానే ఆ కలర్ ఉన్నట్టు. అట్లేం లేదన్నా. అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఈ దేశంలో ఏమన్నా ఉన్నాయి అని అంటే అది కేవలం బీజేపీ. సో అంచేత తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, మేము అడిగేటువంటి, మీరు అన్నారు ఇంతకుముందు, అడిగేటువంటి హక్కు ఉన్నది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉన్నది, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మీ నియంత్రిత పోకడకు. అసలు ఎవరు ఈ తెలంగాణ శ్యామ ఎవరు? అసలు తెలంగాణ శ్యామ ఎవరు అని అంటున్నా, నేపథ్యం చెప్పనా? ఎవరు అసలు తెలంగాణ శ్యామ ఎవరు? నేపథ్యం అవసరం లేదు, నేను అడుగుతున్నాను. తెలంగాణ శ్యామ అంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి, తెలంగాణ స్టిల్ ఇప్పుడు వీసీకే పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి, తెలంగాణ వీసీకే పార్టీ ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించక ముందు అధికార ప్రతినిధి, తెలంగాణ ఈ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. నేను చెప్తా, తెలంగాణ శ్యామ ఒక రౌడీ, తెలంగాణ శ్యామ ఒక గోండా, తెలంగాణ శ్యామ ఒక చిరుపురం మాట్లాడే వ్యక్తి, తెలంగాణ శ్యామ ఒక చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి, తెలంగాణ శ్యామ అంటే బీజేపీలను తిట్టే వ్యక్తి, తెలంగాణ శ్యామ అంటే తిన్వన్ మల్లన్న తిట్టే వ్యక్తి. ఓకే, అలా పేరు తీయకండి, ఆయన పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. అంత విరక్త నీకు? అంటే అనవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడడం వేస్ట్. అంటే అంత చులకనా నీకు? చులకన అన్న, విలువలు లేని వ్యక్తుల గురించి మాట్లాడి వేస్ట్ గా అన్న. ఓకే అన్న, ఇంకా ఏంటి తెలంగాణ ఇంకా చెప్పండి. వ్యంగ్యం అవుతుందా నీకు? నేను చెప్తాను, నాకు అట్లేం సీరియస్ చెప్తాను. లేదు లేదు, అట్లేం లేదు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాస్తవం కాదా? ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? నువ్వు మాట్లాడిన దానికి నీ దగ్గర ఆధారాలు లేవా? మాటలు లేవు, నువ్వు చేసే వీడియోలు, నువ్వు మాట్లాడే పద్ధతి, నీ పనితీరు, నీ వ్యవహారం, నువ్వు చేసిన పనులు అన్న, నీ మాట అన్న ఎట్లుంటాయి? ఒకవేళ మీరు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆధారాలు అంటే ఏం కావాలి బ్రదర్? ఇప్పుడు నేను రౌడీని అయితే నా మీద రౌడీ షీట్ ఉండాలి. ఇప్పుడే నువ్వు అన్నావు కత్తులు పట్టుకొస్తే కత్తులు పట్టుకో, వాళ్ళు చంపుతానంటే మీరు చచ్చిపోవాలా? మేము నడి రోడ్డు మీద మా చెల్లెని మనీషా వాల్మీకిని చంపినటువంటి గూండాలని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలే? మీరు ఎందుకు మీడియాను రానియలేదు? మేము మాట్లాడేటువంటి వ్యక్తుల వాయిస్ని ఎందుకు పబ్లిష్ కానియలేదు? ప్రతిపక్షాలను ఎందుకు రానియలేదు? కెమెరాలను ఎందుకు రానియలేదు? ఖబర్దార్, మా చెల్లెల్ని మేము కాపాడుకోవడం కోసం ఎవరైతే మా చెల్లెని చంపారో వాళ్ళని చంపుతానంటున్నాం. మా నాయకుడే, మా వ్యవస్థాపక అధ్యక్షులు, మా వీసీకే పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, వ్యవస్థాపక అధ్యక్షులు తోర్ తిరుమల సార్ చెప్పిండు, కొడితే పడకండి, తిరిగి కొట్టండి అని చెప్పాడు. మా పార్టీ లైనే అది, నా పార్టీ లైనే అది. కొడితే పడకండి, తిరిగి కొట్టండి. ఒక్కటి కొడితే 10 కొట్టండి, మా పార్టీ లైన్ అది. కొట్టి రిటర్న్ వాటి మీద కేసు పెట్టండి. ఎన్ని రోజులన్నా చావాలి మేము? పెరమల్ల ప్రణయ్ నడి రోడ్డు మీద చంపితే మేము చావాలి, మంతంలో మధుకర్ని చంపితే మేము చావాలి, మా మరియమ్మని లాకప్ డెప్తలు చంపితే మేము చావాలి. ఎవరు మా చావులకు ఎవరు బాధ్యత వహించాలి? అందుకు మేము ఇట్లా మాట్లాడేది. ఎన్ని రోజులు చావాలన్నా మేము? మీరు చంపుకుంటూ పోతారు, మేము చచ్చుకుంటూ పోవాలి. మాకు ప్రజాస్వామ్యం, మీరు మీలాంటి జర్నలిస్టులు మాత్రం మాకు మాత్రం వర్తిస్తుంది ప్రజాస్వామ్యం. ఇదే క్వశ్చన్లు మీరు వాళ్ళని అడిగారా? 100% అడుగుతాం, 100% అడుగుతాం. మరి ఎందుకు న్యాయం జరగలే మాకు? ఎందుకు ఇంతవరకు మనిషి వాళ్ళ మీద ఎందుకు న్యాయం జరగలేదు? చెప్పండి అన్న, నేను చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు నువ్వు పోరాడేదంతా బహుజనవాదం కోసమేనా? అవును, బహుజనవాదం కోసమే కదా. ప్రజాస్వామ్యం బాగుండాలి, అది ఏ వాదమైనా సరే, అది బహుజనవాదమైనా తెలంగాణ బహుజన రాజ్యాధికారం వస్తే బతుకులు మారుతాయా? నువ్వు అనుకున్నటువంటి పరిస్థితులు పోతాయా? కొంతవరకు మన అయితే పోతాయి. ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం కదా. బహుజన రాజ్యం ఎందుకు రాలేదు అనుకుంటున్నావు నువ్వు? అన్న, బహుజన రాజ్యం ఎందుకు రాలేదు అనుకుంటున్నావు? ఓపెన్ గా అడుగుతున్నావు. రకరకాల కారణాలు కాదు, ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు చెప్పు. ప్రజల్లోకి మనం ఒక నమ్మకాన్ని క్రియేట్, ప్రజల్లోకి కాకుండా ఇంకొకటి ముఖ్యమైన కారణం చెప్పు, నేను చెప్తా. కాకపోతే ఆధిపత్య పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆధిపత్య పార్టీల దగ్గర మీడియా ఉన్నది, ఆధిపత్య పార్టీల దగ్గర పలుకుబడి ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, అధికారం ఉన్నది. దాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల. నేను చెప్పేది ఏంటి తెలుసా అన్న? చెప్పండి. బహుజనవాదం అని చెప్పేసి ఎత్తుకున్నటువంటి నాయకులంతా బీసీలు, బీసీ లీడర్లు, ఎస్సీలు, ఎస్సీ లీడర్లు, దళిత లీడర్లు, గిరిజన లీడర్లు అంతా కూడా ఒక్కో పార్టీకి ఊడిగం చేసుకుంటా ఎవరి పాట వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అందరు కలిసి మీ పాట మీరు వాడుకుంటే ఈ పాటకి ఎప్పుడో బహుజన రాజ్యాధికారం. నాకైతే సామాజిక బాధ్యత ఉందన్న, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళని కలపడానికి మీ ఛానల్ వేదికగా చెప్తున్నాను. నేను సుమారుగా 12 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాలలో ఉన్నా. ఒకటే ఎజెండా, ఒకటే బహుజన ఎజెండా.
ఒకటే జెండా, దక్షిణాది హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం, బుద్ధుడి, పూలే, పెరియారు, కాన్షీరామ్ ఈ మహనీయుల ఆశయాల కోసమే పనిచేస్తున్నాం తప్ప మీరు అన్నట్టు ఒకవేళ వ్యక్తులు వాళ్ళు ఎదిగి వేరే పార్టీలకు పోయినా మాకు ఎప్పుడు పోవాలనే ఆలోచన రాలే. పోయిర్రన్నా, పోయిర్రు అంటే పోయిర్రు. మీ వేదిక కూడా చాలా మందిని కూర్చోబెట్టుకుని అడిగారు కదా మీరు, పోయిర్రు వాళ్ళు ఎందుకు పోయిర్రు అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. దానికి నేనైతే కలవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నేను ఏమంటా అంటే నీ దగ్గర తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది, ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. చిల్లర మల్లర మాట్లాడతా నువ్వు అనవసరంగా నోరు వారేసుకున్నావు అనుకో నీ ప్రాణానికి ముప్పు వస్తుంది. పర్వాలేదన్న, అంటే క్వశ్చన్ చేయడం తప్ప అన్న, క్వశ్చన్ 2 కోట్ల ఉద్యోగాలు అడగడం తప్ప, తెలివి తక్కువ లెక్కల క్వశ్చన్ చేసుడు తప్పు అని అంటాను. ఎందుకంటే పడి అంటే అన్యం నాకేమో అనుమానం ఉంటుంది అంటే ఏం లేదు నాకంటే ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు నేను ఏ అనుకోవాలి, నేను ఏమనుకో నువ్వే ఇక నీకే వదిలేసి. ఓకే, నాకు ప్రజలు ఉన్నారన్న, నాకు ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా. సో మీరు ఇస్తున్నటువంటి హామీలను నెరవేర్చండి. మీరు 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మంచినూనె రేటు పెరిగింది, సామాన్యుడికి కనీస వేతనం రావట్లేదు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం అయిపోయినాయి. ఈరోజు సుమారు 4 కోట్ల మంది ఎటువంటి ఉద్యోగం లేకుండా రోజువారీ కూలీ అడ్డ మీద కూలీ చేసుకుంటేనే వాళ్ళ పొట్ట నిండుద్ది. వాళ్ళందరికీ ఎవరు భరోసాను కల్పించాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు. మీరు అన్నట్టు కాంగ్రెస్ నూకాలు అడగవచ్చు కదా అనడానికి, కాంగ్రెస్ లేదు కదా 10 ఏళ్ళ నుంచి అధికారంలో. సో బాధ్యత గల వ్యక్తులుగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీకి 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు కాబట్టి రైట్, మా పార్టీ ఇక్కడ ఉంది, మేము క్వశ్చన్ చేస్తాం. నిజంగా నాకు రాజకీయాలు అవసరం లేదుకుంటే నేను ఎందుకు క్వశ్చన్ చేస్తా? నాకు బంగారం లాంటి ఉద్యోగం ఉంది, చేసుకొని ఇంత భూవదీని నా బతుకు నేను బతుకుతా కదా, మంచిగా ఉంటుంది కదా, అది మంచిగా ఉంటుంది కదా. సో మీరు అన్నారు చూసినావా, సావుకైనా సంపట్ శ్యామ్ నా మంచిగా చెప్పారు మీరు, రైట్. ప్రజల కోసం పనిచేస్తుంటే చచ్చిపోతే అంతకంటే గొప్పతనం ఏముంటుందన్నా? చచ్చిపోవడానికి కూడా సిద్ధం, సంపద అంటే రండి, కానీ వచ్చే ముందు ఆ ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నా. ఏడ నేర్చుకున్నాం స్వామి అన్ని మాటలు? ఏడ నేర్చుకుంటావే వినతో, మా తెలంగాణలో పుట్టిన వాళ్ళం మేము. ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? సపరేట్ క్లాసులు ఏమైనా ఇస్తారా? గుజరాత్లోకి ఇచ్చినట్టు మాకు ఇయరే. మేము గుజరాత్లో పుట్టలేదు అన్న. మీరు ఇంత అద్భుతంగా ఏమంటారు జర్నలిజం చేస్తారు, మీరు ఏం నేర్చుకుంటారో ఏం చెప్తారన్నా? మీకు దాని మీద ఇంట్రెస్ట్ అంతే కదా, మీకు ఫ్యాషన్ అది, రైట్. నేను కూడా ప్రజాసేవ చేయాలనుకున్నా, ప్రజల్లో ఉన్నోడిని, సామాజిక ఉద్యమాలలో ఉన్నోడిని, ప్రజల తరపున కొట్లాడేటోడిని. ఇలాంటి వ్యక్తులు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పగలిగే ఇది ఉండాలి నా దగ్గర. సో అవన్నీ నువ్వు ప్రజాప్రతినిధికి అంటే ఒక లీడర్కు, ఒక నాయకుడికి సూటబుల్ పర్సన్ అను? 100%. తెలంగాణ స్వామి ఒక ప్రజాప్రతినిధికి సూటబులా? 100% అన్న. తెలంగాణ స్వామి ప్రజాప్రతినిధికి సూటబులా? సూటబులే పక్కా. నేను ఏ టైం చెప్పినా నువ్వు ఏ టైంకి వచ్చినా వీడికి రమ్మని. సారీ అన్న, ఈరోజు ఆ విషయంలో నన్ను క్షమించాలి మీరు. ఎందుకనంటే అంబేద్కర్ జయంతి దానికి కూడా మీకు ఫోన్ చేసి మరి చెప్పా. ఈరోజు అంబేద్కర్ ర్యాలీ ఉండే, ఆ క్రమంలో నేను ఉండే చాలా లాంగ్, మీకు నాకు సుమారు 40 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించాలి అన్న. ప్రతి చిన్న తప్పుని దానికి ముడి పెడతా అనంటే కష్టం అన్న. ఆ ర్యాలీలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఒక్క విషయంలో మీరు అంబేద్కర్ ర్యాలీలో ఉన్నారు కాబట్టి లేట్, అంతే అన్న, లేట్ అయిపోయింది. సో అంచేత అంతే తప్ప, లేకపోతే నేను ఎక్కడ కమిట్మెంట్ ఇస్తే 2 అంటే 2 కుంటా, 3 అంటే 3 కుంటా. 100% ఉంటా పక్కా. ఒకవేళ లేట్ అయితే 10 నిమిషాలు లేట్ అవుతుందని చెప్తా. దానికి రీజన్ కూడా చెప్తాను. మీకు కావాలంటే నా వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి. ఓకే, సారీ. మీరు ఒకవేళ సికింద్రాబాద్ ప్రజలు ఓటేయాలి, మీకు సికింద్రాబాద్ ప్రజలు మీ పార్టీని నమ్మి ఓటేయాలనుకో, ఏం చూసి చేయాలి వాళ్ళు? ఏం చూసి చేయాలంటే, ఇంతకుముందు ఇక్కడ కిషన్ రెడ్డి గారు, అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు, ముఖ్యంగా 7 అసెంబ్లీ పార్లమెంటు అంటే 7 అసెంబ్లీలు ఉన్నాయన్న. ఆ 7 అసెంబ్లీ కలిపి ఒక పార్లమెంటు వచ్చింది మనకి. ఏదేదనంటే సనత్ నగరు, ఖరీతాబాదు, బంజారా హిల్సు, తర్వాత అంబర్పేట, ముషిరాబాదు, సికింద్రాబాదు, నాంపల్లి. ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గుడిసెలు వేసుకొని కిరాయికుంటూ అడ్డ మీద కూలికి పోతూ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఈ కిషన్ రెడ్డి ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మేము ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి వివేకానంద నగర్ దగ్గర సుమారుగా 30 ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకొని బతుకుతున్నటువంటి ప్రజల దగ్గరికి పోయినాం. ఎందుకనంటే అక్కడ గుడిసెలు కూలగొట్టారు, రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నామని. మరి అంత పెద్ద కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు పోయి వాళ్ళకు భరోసానిచ్చి మీకు ఇక ప్రభుత్వంతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పాలి కదన్నా. కానీ మేము పోయి నిలబడ్డాం. సో అక్కడే పక్కనే ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఆ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు టాయిలెట్స్ లేవు. ఇటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటిలో ప్రజల్ని పట్టించుకోవడంలో కిషన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుచేత ప్రజలు ఏమంటాం, మా పార్టీ రకరకాల కార్యక్రమాలు ఏవైతే అక్కడ చేసిందో, తమిళనాడులో భూమి లేనటువంటి ప్రజలకు భూమి పంచింది, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకొని వచ్చింది, కనీస వేతనం ఇచ్చింది,
అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు, క్రైస్తవులకు, బీసీలకు, దళితులకు, ముఖ్యంగా ట్రైబల్స్కు అందరికీ అండగా నిలబడ్డది. మా నాయకుడు అక్కడ చేసినటువంటి పనులు ఏవైతున్నాయో అక్కడే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అమలు చేయాలనుకుంటున్నాం. అందుకే వయసులో చిన్నవాణి కావచ్చు మీరు అన్నట్టు, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి ప్రజలారా. మీ సమస్యలు అయితే ఏవైతున్నాయో అవన్నిటినీ మా అధ్యక్షుడితో మాట్లాడి తీర్చేటువంటి బాధ్యత నాది. ఇదే ఎజెండాతో నువ్వు ప్రజలకు పోతావు. అవును, మా మేనిఫెస్టో ఉంది, మా మేనిఫెస్టో ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ సాధ్యపడతాయా శ్యామ్? అంటే అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి వదిలేస్తాయన్న, ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కాంగ్రెస్లో ఆ గ్యారంటీలు మనం చెప్పేది ఊకదంపుడు ఉపన్యాసం లేదు అంటే నేను అదే చెప్తున్నా అన్న. అక్కడ అమలు చేసింది, మీరు ఒకసారి కొట్టండి. వీరికి ఎంత పెద్ద నాయకుడు కాకపోతే మా నాయకుడిని స్టాలిన్ గారు కూటమిలో ఉంటారు అక్కడ బలంగా, ఇక్కడ కేసీఆర్ గారు విగ్రహావిష్కరణకు పిలుచుకుంటారు, సార్ ఇక్కడ పిలుచుకుంటారు మీ సపోర్ట్ కావాలని బీఆర్ఎస్గా రూపాంతరం చెందినప్పుడు. రాహుల్ గాంధీ గారు ఎందుకు మా నాయకుడు నమ్ముతారు, మీరు ఏదైనా చెప్తే చేస్తారు, కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి మీ పార్టీ కానీ మీ పార్టీ సిద్ధాంతం కానీ అని చెప్తారు. మా పార్టీలో బుద్ధుడు, కరల్ మార్క్స్, పెరియార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ ఉంటారన్న. ఒక దంపెడు ఉపన్యాసాలు ఇచ్చి మేము మాటలు చెప్పి వదిలేసే వాళ్ళం కాదు. ఎంత నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఇప్పుడు? నా దగ్గర డబ్బులు అయితే ఏం లేవన్నా. అంటే ఇప్పుడు జేబులు అంటున్నావా, ఎలక్షన్ కోసం అంటున్నావా? ఎలక్షన్ కోసం జేబులో కూడా. నేను చాలా ఇంటర్వ్యూస్లలో ఇంతకుముందు కూడా చెప్పినా, నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు. నేను ఉద్యోగం చేసుకునే డబ్బులు తప్ప నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవన్నా. మరి ఎట్లా మరి? ఇప్పుడు పొద్దున లేచి ఇందాకనే నువ్వే చెప్పినావు అన్నా, టీ కాంచెల్లి, మార్నింగ్ టీ కాంచెల్లి ఈవినింగ్ డిన్నర్ దాకా లేదన్నా కూడా ఓ 50,000 అయితే ఒక రోజుకైతే ఖర్చు అవుతాయి. ఒక 20-30 మందిని తీసుకొని పోయి తిరిగితే ఓ 10,000 అయితే అన్న. 50,000 కావాలి, 10,000 తిరగొద్దా? తిండికే కాదు, తిరగాలి కదా. తిరగాలి. సరే, నువ్వు చిన్నగా పెట్టుకున్నా 10,000 అయితే 10-15,000 అయితే 10-15,000 అయితే 10-15,000 అంటే ఏం చెల్లిస్తావు మరి రోజుకో 10-15,000? పైసలు నాకు ప్రజలేనే, ప్రజలే. వాళ్ళ తరపున ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. వాళ్ళంటే నన్ను బాగా గౌరవిస్తారు ప్రజలు, నేను కూడా ప్రజల్ని గౌరవిస్తా. వాళ్ళకి తెలుసు నా క్యారెక్టరు, నా విజన్, నా గురించి ప్రజలకు తెలుసు. ఎంత తెలియకపోతే చింతల యాదగిరి అని నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అనే పాట వినని వ్యక్తి లేడు తెలంగాణ రాష్ట్రంలో. ఆ అన్న నా కులం కాదు, మా ఊరు కాదు, మా ప్రాంతం కూడా కాదు. ఆ అన్నకు నాకు సంబంధం కూడా లేదు. ఆయన పాటలు వినుకుంటూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాళ్ళం. నా ఇంటర్వ్యూ చూసి నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు తమ్ముడు, ఒక శత్రువు మీద యుద్ధం చేస్తున్నావు అని, నా వంతుకు నీకు సహాయం చేస్తానని 5,000 రూపాయలు ఫోన్పే చేశాడు ఆ రచయిత. టీగో నాగో ఎన్నివేళ అనే పుస్తకం రాశాడు. వందలాది వేలాది పాటలు రాసినటువంటి వ్యక్తి. వాళ్ళ సెల్లిపోయింది ఊరు అని, గుండెలో నరగలిన బాధ ఆయన పాటలు వింటూ పెరిగిన వాళ్ళం మేము. అటువంటి గొప్ప రచయిత ఆయన దగ్గర నేను చిన్న పిల్లోని. అట్లాంటిది ఆయనకు నా మీద నమ్మకం కలిగింది. 5,000 రూపాయలు ఇంటర్వ్యూ తెల్లారే, వేరే ఛానల్ పేరు ఇక్కడ చెప్పకూడదు కానీ ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చూసి ఇచ్చారు. అలా నా మీద ప్రజలకు నమ్మకం ఉంది. 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారన్న. మనిషికో రూపాయి ఇచ్చిన 4 కోట్ల రూపాయలు అవుతాయి. మీరు అన్న ఖర్చులు వెళ్ళిపోతాయి. వాళ్ళే పైసలు అయితే నా ప్రజలే నా ధైర్యం అన్న. పైసలతో నాకు ఇబ్బంది లేదు, ప్రజలు ఇస్తారని నమ్మకం ఉంది. మీ ఛానల్ వేదిక కూడా ఇవ్వమని దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తాను. నీ ఫోన్పే నెంబర్ 9000806754 9000806754 ఇది నా ఫోన్పే నెంబరు. మీరు నా బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం తీసుకోండి, ఎంత వచ్చినాయి ఏదైనా. నేను రోజు లెక్కలు చెప్పాలి కదా ప్రభుత్వానికి. నా 4-5 అకౌంట్లు ఏమి ఉండవు. ఎన్నికల అఫిడవిట్ తీసినప్పుడు ఏ అకౌంట్ పడుతుందో దాన్ని చూపించాలి కదా నా గవర్నమెంట్. సో పైసలు అయితే ఇబ్బంది లేదన్న. నాకు ప్రజల నుంచి వస్తాయని ఆశ. ఓట్లు ఒక్కటే నాకు కావాల్సింది. ఇప్పుడు ఓట్ల విప్లవం రావాలన్నారు గద్దరన్న. ఆ విప్లవం నాతోనే మొదలు కావాలని కోరుకుంటున్నా. ప్రజలందరూ చైతన్యవంతులు. సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డిని చూశారు. మమ్మల్ని కూడా ఒకసారి చూడండి, మమ్మల్ని ఆదరించండి, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. ఈ పార్టీలో జాయిన్ కాక ముందుకు తెలంగాణ శ్యామ్ ఏ పార్టీలో పనిచేసిండు, ఎవరితో పనిచేసి? అన్న ఈ పార్టీలో జాయిన్ కాకముందు తెలంగాణ శ్యామ్ బహుజన సాంస్కృతిక ఉద్యమంలో పనిచేశాడన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మేము అంటే ద్రవిడ బహుజన సమితిని మా నాయకుడు డాక్టర్ జిలకర్ శ్రీనివాసన్న గారితో మేము కలిసి పనిచేసాం. అంతకుముందు నేను సాంస్కృతిక ఉద్యమంలో ఉండేటోని, అంటే పాటలు పాడేవాడిని, ఉద్యోగం చేసుకుంటూ పాటలు పాడేవాడిని. ఫుల్ అంటే ఎక్కువ టైం ఇవ్వపోయేవాడిని పార్టీకి కానీ ప్రజా ఉద్యమాలకు కానీ ఎక్కువ టైం ఇవ్వని ఉద్యోగం చేసుకునేవాడిని. అప్పుడు ఇంకా చాలా తక్కువ జీతం అన్న ఉద్యోగం చేసుకునేవాడిని. అంతకుముందు తెలంగాణ ఉద్యమం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాక బహుజన ఉద్యమంలో బ్యాక్ సపోర్ట్ మల్లన్నతో పనిచేసినాను. మల్లన్నతో పనిచేయలేదన్న. ఒక 3 రోజులు మాత్రం మన హుజురాల్లో పోయి గుడ్డిగా నమ్మి 3 రోజులు ప్రచారం అయితే చేసి వచ్చినాం. గుడ్డి ఎందుకు నమ్మినాం. దొంగ మాటలు చెప్పిండు. అంగిలాగు సిద్ధాంతం అన్నాడు, పూలే అంబేద్కర్ కాన్షీరామ్ అన్నాడు, మిత్రులారా అయ్యో రకరకాల మాటలు చెప్పిండు. అబ్బా వచ్చిండ్రా బహుజన నాయకుడు మా గురించి అని అనుకున్నాం. అట్లా మోసపోయినాం.
పని అయితే చేయలే అన్న, ఫుల్ టైం ఏం పని చేయలేదు, కానీ ఓ 3 రోజులు నమ్మి గుడ్డిగా పోయి ప్రచారం చేసి వచ్చినాం. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, మీకు కావాలని చూపిస్తా. ఫోటోలోనే అక్కడనే ఎక్కడైతే ఉన్నాడో అక్కడనే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ ప్రెస్. ఎందుకు విమర్శిస్తున్నాను ప్రతిసారి అన్ని? ప్రతిసారి ఏం లేదే, ఈ దొంగ మాటలు చెప్పినప్పుడు. ఇప్పుడు ఇది మన పాలిట వెలుగా చీకట అని అన్నాడు, మరి ఆ రోజు చీకట అయింది నీ పాలిట, ఈరోజు వెలుగు ఎట్లా అయింది? వెలుగు పత్రిక ఆ రోజు చీకట అయింది, ఈరోజు వెలుగు. ఈ నరేంద్ర మోడీ అంతా నరాంతకు లేడు అని అన్నాడు. నువ్వు బీజేపీ కండు కడుకో, నరేంద్ర మోడీని గొప్పోడు ఎట్లా అయిండు? నువ్వు చెప్పిన మాట కదా నేను క్వశ్చన్ చేసేది మళ్ళా. నువ్వు చెప్పిన మాట కదా. కవిత ఎవరు అనుకున్నారు? మన ఇంటి బతుకమ్మ అని అన్నావు. ఈరోజు తైతక్క, డ్రామారావు, బాతాల పోషెట్టి, ఇంకే 60 నువ్వు మాట్లాడే మాటలు, మాట్లాడే మాటలు అంటే నువ్వు చంద్రికాక నీకు మీ అంటారు మీరు పాలోళ్ళ ఏంది? పాలోళ్ళ ఏమన్నట్ట భాష? పైసలు పోయినాయని మాకు బాధ లేదన్నా, పద్ధతి మార్చుకో అని చెప్పినాం. నాకేం వ్యక్తిగతం కోపం లేదే. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఎవరి మాటలు అయ్యి? విశారదన్ మహారాజు మాటలు కాదా? జీలకర్ర కాపీ కొట్టినా కాదా? మరి నీ కాపీనే ఇంకో నీతో నీ తమ్ముడు ఒకడు కొడుతుండే అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, అంటే మొత్తం పాడు చేసిండు అన్న. జర్నలిజాన్ని మొత్తం పాడు చేసిండు మళ్ళీ. జర్నలిజం విలువలు మొత్తం తీసేసాడు. విలువలు లేని మనిషి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి నుంచైనా విలువ బతకని చెప్తున్నాను. ఆయన గురించి మాట్లాడకండి అన్న, వేస్ట్. నా స్థాయి వ్యక్తి కూడా కాదు ఆయన. నవ్వుతో ఏందన్న, నిన్నాడు క్వశ్చన్ చేయగలుగుతా. నా స్థాయి వ్యక్తి కూడా కాదు, వేస్ట్. నా స్థాయి వ్యక్తి కాదు. నేను కష్టం చేసుకొని బతికేటోని క్రాంతన్న, విలువలు కూడినట్టు నేను నాతో పాటు డ్యూటీ చేయమని మళ్ళీ నన్ను వచ్చి ఒక్కరోజు అన్న యూట్యూబ్లో అని బెదిరించుడు. నువ్వు చూసినావా ఏంటి? బెదిరిస్తే తీసుకురా ఆధారాలు చూపిస్తావా నీ ఛానల్ వేదికగా? నువ్వు ఒట్టే మాటలు మాట్లాడక శ్యామ్ అన్నా, నేను చెప్తున్నానే ఆధారాలు తీసుకురానా నీ ఛానల్ వేదికగా చూపిస్తావా? బరాబర్ చూపిస్తా, తీసుకొస్తా 100%. నేనైతే నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, చూపించకపోతే దేనికంటే దానికి రెడీ, దేనికంటే దానికి రెడీ. ఛాలెంజ్ చేస్తున్నా. పరిస్థితుల్లో డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చెయ్యకు. నేనేవైతే మాట్లాడినో వాటన్నిటి కట్టుబడి ఉంటా క్రాంతన్న, ప్రతి దానికి కట్టుబడి ఉంటా. నేను ఆధారాలు తెస్తా, పక్కా తెస్తా, 100% తెస్తా క్రాంతన్న, 100% తీసుకున్నా. తెగపోతే చెప్తాను తప్పకుండా. అవి చెప్పకూడదు అంటే మీకు చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. ఏ కంపెనీని బెదిరించిండు, ఎంత వసూలు చేసుకున్నాడు, ఎవరికి ముందు ధమ్కీలు ఇస్తాడు, ఈయనే ఏ శర్మ దగ్గర ఏది అంతా చెప్తా. అన్నీ ఉన్నాయి నా దగ్గర, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డోంట్ వరీ. ఎట్లా సంపాదిస్తా ఎట్లా చెప్పు మాకు కూడా. శత్రువు తోడైనట్టు మీ ఏమంటారు, ఎవరైతే ఉంటారో నీ చేతిలో మోసపోయిన వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు కదా, అంతే కదా. నీ శత్రువేనా మల్లన్న? అట్లా అంటే ఆ వ్యక్తిగతంగా శత్రుత్వం ఏం లేదు. వ్యక్తిగతంగా నాకు మల్లన్నతో అట్లా ఏం లేదు. ఆయన కేవలం భావజాలాన్ని అంటే మోసం చేశాడు ప్రజలందరినీ. ఒక పార్టీ కాకుండా అటు బీజేపీలో పోయి, ఇటు కాంగ్రెస్లో పోయి, అటు కొద్ది రోజులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి నువ్వు అందరిని సపోర్ట్ చేయాలని, ఇటు మంచోడు కాదని అటు చెడ్డోడు కాదని, భాష ఒక్క స్టాండ్ మీద లేడు. సో అంచేత నువ్వు కరెక్ట్ కాదురా తమ్మి. ఈ ఫోన్పే, గూగుల్ పే, అంగిలా సిద్ధాంతం బంద్ చేసి ఏదైనా రాజకీయ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రమాదమే మల్లన్నతోని. రేవంత్ రెడ్డి పొడుగుందా చిన్నగా ఉందా అని అంటాడు, అన్నాడా లేదా? అది మాట్లాడొచ్చా క్రాంతి అన్నట్లా? చెప్పు, తప్పు కదా, తప్పు కదా. నువ్వు ఎక్కడున్నావు అంటే నీకు ఎట్టు అవకాశం దొరుకుతాడు దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు విలువలు ఉన్నాడు అని అంటున్నా నేను. అది తెలంగాణ శ్యామ్ గురించి అడగండి, మీరు కనుక్కోండి. ఏ పార్టీ జెండా మోసినాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం తర్వాత సామాజిక ఉద్యమం. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నచ్చలే, ప్రజలు ఒడగొట్టిరు, నాకు కూడా నచ్చలే. వద్దు సార్ ఈ పార్టీ వద్దు, తెలంగాణ ఏ వద్దని మేము ఏమైతే చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకున్నామో, మేము ఎర్ర జెండా నీలి జెండా ఏదైతే నేర్చుకున్నామో ఆ భావాల కోసమే కట్టుబడినా, ఆ భావాల కోసం పనిచేస్తాం. అంతే. ఎప్పటిదాకా పనిచేస్తాం? ఇట్లా సచ్చిందాకా పనిచేస్తాం, అంతే. ఇక ప్రాణాలు పోయిందాకా పనిచేస్తాం. ఎవరి మీద కామెంట్ చేశారు మీరు? ఒక చిన్న క్లిప్ ఒకటి బాగా వైరల్ అయింది. అరవింద్ మీద కామెంట్ చేశారు మీరు, ధర్మపురి అరవింద్ మీద కామెంట్ చేశారా? ధర్మపురి అరవింద్ పసుపు తెస్తా అన్నప్పుడు కామెంట్ చేశాము. బండి సంజయ్ మసీదులను కూల్స్తా అన్నప్పుడు ఖండించాము. ఈటల రాజేందర్ గారు ఏమంటారు, భారతీయ జనతా పార్టీకి ఓటైపోతే దేశద్రోహం అన్నప్పుడు ఖండించాము. అంటే ఏ క్లిప్ అన్న మీరు దేని గురించి మాట్లాడినా? 100 వీడియోస్ ఉంటాయి, 1000 వీడియోస్ ఉంటాయి. నరేంద్ర మోడీ అది బీజేపీ కార్యకర్త మన అమరా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ బతికుంటే నేను అంబేద్కర్ని తుపాకీతో కాల్చి చంపేవాడిని, ప్రపంచంలోనే ఎవ్వరు రాయనటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి కత్తి పద్మరావు సారు గారిని ముసలోడని మీరు అన్నారుగా ఇంతకుముందు శ్యామ్, మీరు ఇట్లాని ముసలోడని మాట్లాడడం, జయరాజన్ లాంటి కవిని పట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసభ్యకరమైనటువంటి భాషతో మాట్లాడడం,
అంటే మా జాతుల కోసం పనిచేసేటువంటి మేధావుల్ని, మా నాయకులని, మా మహనీయుల్ని చంపుతాను అని బెదిరిస్తా ఉంటే మేము మాట్లాడుకుంటుంటాం అన్న. అందుకే చెప్పాము, అరే నీ ప్రవర్తన మార్చుకోరా ప్రసాద్, మంచిది కాదురా పంది అని చెప్పాము. నాకు ఫోన్ చేశాడు, మోడీలాగా నీలాగా నేనేం ఖాళీగా లేనురా, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పిన. బెదిరించా? బెదిరించుడు అంటే ఏం లేదు, అంటే తనైతే నన్ను బెదిరించలేదు. ఎవరో వేరే వాళ్ళు ఫోన్ చేశారు, అది తనకు మాత్రం నేను అంటగట్టాలని అనుకోవట్లే. వేరే వాళ్ళు ఫోన్ చేశారు, నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాను. వేరే వాళ్ళు కాల్ చేశారు, నేను పెద్దగా పట్టించుకోలేను. మార్చుకో ప్రసాద్, నీ ప్రవర్తన మార్చుకో. రాజ్యాంగం ఎంతమంది రాశారు ఏందనేది జాతుల కోసం, మా జాతుల కోసం అని ఓన్ చేసుకుంటున్నావు కదా అన్న. ఆయన కూడా దళిత జాతి అన్నట్టు తెలుసా? కాదు, ఆయన దళిత జాతి కాదు. ఆయన చెప్పుకుంటాడు అట్లా, అంతేగానే మున్నూరు కాపు అని చెప్పుకుంటాడు. ఆయన మున్నూరు కాపు కాదన్న, ఆయన దళితుడు అని చెప్పుకుంటాడు. ఆయన అంటున్నా దళితుడు అయితే మరి తిండి పెట్టిన అంబేద్కర్ ఎందుకు చంపుతా ఉంటావు? చంపుతావా అన్న? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుదుతా? ఏం అన్యాయం చేసిండు? అసలు తల్లి పాలే పోయలే అంటాడు ఆయన. తల్లి పాలే వేయలే అంటాడు ఆయన. పాలు వేయకుండా ఇంత పెద్ద పెట్టాను నువ్వు పోయలే అని అంటున్నావు కదా, మరి దళితుడు ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు? దేని ప్రకారం చెప్పుకుంటున్నావు దళితుడను? రాజ్యాంగ ప్రకారం చెప్పుకుంటున్నావా? వర్ణ వ్యవస్థ ప్రకారం చెప్పుకుంటున్నావా? దేని ప్రకారం చెప్పుకుంటున్నావు నువ్వు దళితుడని? ఎందుకు చెప్పుకున్నావు? మరి దళిత సంఘం ఎందుకు పెట్టుకున్నావు? అంబేద్కర్ బొమ్మ వేసుకొని అటు పక్కన జెండా ఇటు పక్కన జెండా వేసుకొని సంఘం పెట్టుకున్నావా లేదా? మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఉన్నదా లేదా? ప్రసాద్ని అడగండి. మరి ఎందుకు పెట్టుకున్నావు అంటే కేవలం నటిస్తున్నావు నువ్వు. అంబేద్కర్ బొమ్మ పెట్టి ఎందుకు నువ్వు అంబేద్కర్ చంపుతాను? అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఎందుకు సంఘం పెట్టుకున్నావు అంటున్నాను నేను. తీసేయి, నీకు నచ్చపోతే నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకో, ఐఎమ్ హ్యాపీ. నరేంద్ర మోడీకి అమర్ ప్రసాద్కి ఏం సంబంధం? బీజేపీ కార్యకర్త కదా. నువ్వు శ్యామ్ తెలిసి మాట్లాడితే తెలక మాట్లాడతావు ఎందుకే? బీజేపీ ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి ఏమన్నాడు? ప్రజలు ఆదరిస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఇదే పరిపూర్ణానంద స్వామి గారు పోయి ముద్దులు పెట్టి శాలువాలు కప్పిండు. జొన్న విత్తుల గారు అసలు అమర ప్రసాద్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకే దళితులు లేడని గట్టిగా కావగలించుకున్నాడు. చిన్నజీఆర్ స్వామి శాలువాలు కప్తారు. ఈ స్వాములంతా నరేంద్ర మోడీ భజన చేస్తారు, ఈ అమర ప్రసాద్ వీళ్ళ భజన చేస్తాడు. మీకు వాళ్ళకి సంబంధం లేదంటే నేను నమ్మాలి. నేను ఒక తెలంగాణ శ్యామ్ అబద్ధం ఆడతాడు. ఈ మాట అడగండి, మీరు సంబంధం ఉందో లేదా తెలంగాణ ప్రజలను అడగండి. రైట్ శ్యామ్, అంబేద్కర్ రాజ్యాంగం అందరు రాసినట్టు అంబేద్కర్ది పెద్ద పాత్ర లేదు అని చెప్పేసి అమర ప్రసాద్ అన్నాడు. దాని మీద చర్చకి బత్తుల నరేష్ అని చెప్పేసి సమతా సైనిక్ దళ్ ఆ నరేష్ అన్న డిబేట్కు రెడీ అని వస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడారు. నేనే వేదికగా, మన వేదికగా. నువ్వేమంటావు ఈ మాటలను? కాదు, వదిలేసేయి. అసలు అజ్ఞాని ప్రసాద్. నేను ఏమంటానంటే ప్రసాద్ మాటలకు తెలంగాణ ప్రజలు ప్రసాద్ మాటలకు ఎవరు కౌంటర్ చేయకండి. మేము చెప్పాము ఇజే ఒక కమెడియన్, మీకు నవ్వాలనుకున్నప్పుడు ఆయన యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ పిచ్చోడు ప్రశ్న వేస్తుంటాడు కదా, ఆ పిచ్చోడికి సమాధానం చెప్పాను. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు ప్రసాద్ జరా. ఎందుకే ఈ వేదిక పెట్టుకుని నువ్వు అంటే జోకరు కమెడియన్? ఈ కమెడియన్ అరే ప్రపంచం మొత్తం ఈ భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తిస్తుంది, కొనియాడుతుంది. ఈరోజు ఆయన జయంతి, మేమందరం దండలేసి దండం పెడతా ఉన్నాం. ఎవరో పనికి వాళ్ళని వేరే వచ్చి అంబేద్కర్ రాయలేదు అట్లా మాట్లాడద్దు అన్న. మరి ఎట్లా మాట్లాడాలి? పనికి వాళ్ళ మీద అన్న ఏం మాట్లాడు? అంబేద్కర్ని చంపుతా అన్నటువంటి వ్యక్తులను గౌరవించాలా? నేను రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుని తుపాకీతో కాల్చి చంపుతా అంటే గౌరవించాలా అన్న వ్యక్తిని? నేను గౌరవించాలా అన్న? మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం? మరి నేను ఏం చేద్దాం అనుకోవట్లే. చట్టం శిక్షించింది చట్టబద్ధంగా. నేను చెప్తున్నా, అటువంటి విధవలకు సమాధానం చెప్పకండి. నిజంగా ఒకవేళ నువ్వు మేధావి అయి ఉంటే రా, నీ మేధావుని తీసుకుంటా, మోడీ గారిని తీసుకుంటా. నువ్వు నిజంగా మోడీ గారి భక్తుడు కదా ప్రసాద్ అన్న. ఆయన చెప్పిండా? ఎందుకు ఆయన మీదేసిస్తున్నావు నువ్వు అట్లా శ్యామ్? ఎందుకే మోడీ భక్తుడు అని చెప్పిండు ఆయన చాలా సార్లు చెప్పిండు. అసలు మోడీ ఈ దేశాన్ని వెళ్ళినట్టు ఇంకెవరు ఏరుతలేరు. ఆ మోడీ అసలు చదువు విశ్వ గురువు. అసలు మోడీ పేరు చెప్తే నరం ఆయన ఇదే అయిపోతుంది. సో నేనేమంటున్నానంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారు, ఆయనతోనే చెప్పి ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు, ఆయనతో చెప్పించి ఎలక్షన్లు పొమ్మను మోడీ గారిని, పొమ్మను. ఏం చేస్తారు? అదే నేను చెప్ప సమాధానం దానికి తెలంగాణ ప్రజలు చెప్తారు, ఇండియాలో ఉన్నటువంటి 4 కోట్ల మంది భారతీయులు చెప్తారు. ఇండియానా భారత? రెండు. నాకైతే భారత్, ఇండియా, సెక్యులర్ కంట్రీ. భారత పెట్టాలి, ఇండియా తీసేయాలని చెప్పేసి ఒక మధ్యలో చర్చ జరిగింది అన్ని అంశాల మీద. అంటే ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కాన్సెల్ ప్రతి దాని మీద భారత్ అనే రావాలని చెప్పేసి అన్నారు కదా అన్న. ఏం ఏకీభవిస్తావు? ఏది పెట్టినా మా బతుకులు మార్చండి అని చెప్తున్నాం మేము. అది భారత్ పెట్టినా ఇంకోటి పెట్టినా వీళ్ళు కేవలం ఏం లేదు, పేర్లు మార్చాలి, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, పొద్దున్న వేస్తే పాకిస్తాన్ చూపించాలి, వాళ్ళు చచ్చిపోయిరనాలి, వీళ్ళు చచ్చిపోయిరనాలి, పుల్వామా జవాన్లు చచ్చిపోయిరని రాజకీయం చేయాలి, రాముడి పేరు మీద ఇదే అన్న. నేనేమంటున్నానంటే ఏం చేసినా సరే, అది ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ఏం చేసినా మా బ్రతుకులు మార్చండి.
ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఓకే, ఇప్పుడు 4 నెలలు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అన్న. ఎట్లున్నది పరిపాలన? మంచిగా ఉందా? ఇప్పటి వరకు అయితే నాకైతే మంచిగా ఉన్నదా అంటే ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఒకసారి నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు ఏవైతే సమర్థిస్తున్నాం అలా మేము కూటమిలు ఉన్నామే, మేము కూటమిలు ఉన్నాం కాబట్టి అన్నీ చేసినా కూడా ఒప్పుకోవాలి. అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రైతు బంధు పడలేదని అంటారు ప్రజలు, రైతు బంధు పడలేదు అవి ఏమని అడుగుతా ఉన్నాం, అదొకటి ఉన్నది. లేదా ఏమంటారు నీళ్ళు అందించలేకపోతా ఉన్నారు, ఏమైతున్నా నీళ్ళ కొరత ఉన్నది, తొందరగా అందించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏవైతున్నాయో ఫ్రీ బస్ ఇచ్చారు, 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, అవి ఇచ్చారు. ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా, అన్నీ చేయాలని చెప్పలే కదా అన్న. అయితే మరి అవన్నా అయితే కాకపోతే ప్రజలు వాళ్ళు ఓడిస్తారు అంతే కదా. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏదేంటిది, ఇస్తే మళ్ళీ గెలిపిస్తారు ప్రజలు, ఇకపోతే మళ్ళీ ఇంక ప్రతిపక్షం గట్టి కొట్లాడితే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కూర్చుంటాడు అంతే కదా. బీజేపీ వద్దంటారు అట్లేం లేదు, నాకు కేసీఆర్ గారు అంటే పర్సనల్గా బాగా ఇష్టం. కేసీఆర్ గారి మాటలు అంటే కేసీఆర్ గారి పరిపాలన కాదు, కేసీఆర్ గారి ఆలోచనలకు ఫ్యాన్ని. చాలా చక్కగా మాట్లాడతారు ఆయన, అంటే నాకు చాలా గౌరవం, ఆయన రెస్పెక్ట్. ఎందుకనంటే నిజంగా తెలంగాణ యాసని భాషని ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి, అంటే ఆయననే కాదు చాలామంది పాత్ర ఉంది, కవులకు ఉంది, కళాకారులకు, మేధావులు అందరికీ ఉంది. దాంట్లో నాకు కేసీఆర్ గారు అంటే పర్సనల్గా ఆయన మాటలన్నా, ఆయన మాట్లాడే విధానం అన్నా కానీ చాలా గొప్ప ఇది. ఎందుకు అంటే చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు కట్టకపోతే నేను కట్టినా, కాంగ్రెస్ లో కట్టిర్రు, కాకపోతే కట్టాల్సిన చోట కట్టలేదా, ఇక్కడ కట్టాల్సింది ఇక్కడ కట్టిర్రు అని చెప్తాడు కేసీఆర్ ముచ్చట. ఆ ముచ్చట్లు అంటే నాకు బాగా ఇష్టం కేసీఆర్ గారు. రైట్ శ్యామ్, ఇప్పుడు నువ్వు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నావు కదా అన్న, ఎట్లా ఓడిపోతావు అన్న? ఎందుకు గెలవనే, గెలుస్తా, నేనే గెలిచేది, కిషన్ రెడ్డి ఓడిపోతుండు. స్ట్రాంగ్ గెలుస్తాడు సికింద్రాబాద్. నీ ఓటు ఎక్కడుంది? నీ ఓటు ఎక్కడుంది? నాది పార్లమెంట్ కాదు, నీదైతే నీతోనే మొదలు కావాలి నాకు, ఇది కాదా నాది. సరే, నీ శ్రేయోభిలాషులకు, నీ మిత్రులకు, మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ దయచేసి ఈసారి తెలంగాణ శ్యామ్కు ఓటేసి గెలిపించండి. గెలిచేది నేనే. ఓడిపోతావు అంటే నువ్వు గెలుస్తావు? ఓడిపోనే, తెలంగాణ శ్యామ్ గెలుస్తాడట, మీరు ఏమంటారు మిత్రులారా? 100% నేనే గెలుస్తా, పక్కా అన్న, 100%. 100% గెలవపోతే అప్పుడు చూద్దాం, ఎందుకు ఫెయిల్ చేస్తాం. 100% అని అంటున్నావు కదా నువ్వు, మళ్ళీ 100% తర్వాత ఇంకేమున్నది. నేను ప్రజల్లోకి వెళ్తాను, గడప గడప తిరుగుతా, బీజేపీ ఫెయిల్యూర్స్ అన్ని చెప్తాను, ప్రజలు నమ్మకంగా నా మీద ఓట్లేసి గెలిపిస్తారని నమ్మకం నాకుంది. మీరు అన్నట్టు నేను ఫెయిల్ అయ్యాను అనుకో, ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటో మళ్ళీ మీ ఛానల్లో కూర్చొని చెప్తాను కదా. సక్సెస్ అయితే మంత్రిగా వచ్చి, ఎంపీగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తాను. ఆల్ ది బెస్ట్ అన్న. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను బరాబర్ వార్తలు అని చెప్పేసి రోజు మార్నింగ్ పొద్దుగల ఒరుతా ఉన్నా. మంచి ప్రయత్నం. మీరు ఒక యువకులు కాబట్టి మీరు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు, ప్రోత్సాహం ఉంటుంది మాది. మా ప్రోత్సాహం కోసం అంటే మేము ప్రోత్సాహకంగా మేము చెప్పేది ఏంటంటే, మేము మీకు ఎంతో కొంత ఛానల్ తరపు నుంచి మీకు సాయం చేస్తాం. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. మన ఛానల్ చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి మిత్రులు, మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ అట్లాంటి వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అనుకునేటోళ్ళు, మీకు వాళ్ళని సాయం చేయాలనుకుంటే చేస్తారు. దయచేసి మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. మిత్రులారా, నేను మీ సికింద్రాబాదు వీసీకే పార్టీ ఎంపీ అభ్యర్థిని. నా పేరు తెలంగాణ శ్యామ్. నా ఫోన్ నెంబర్ 9000806754. ఇంతకుముందు క్రాంతన్న చెప్పినట్టు రాజకీయం అంటే లక్షల కోట్లతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మిత్రులారా, మీ వంతు ఆర్థిక సహాయాన్ని నాకు ఇచ్చినట్టయితే నేను ఎటువంటి నిరాశ గురి కాకుండా మీ తరపున కొట్లాడడానికి నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంచేత ఈ ఛానల్ చూసేటువంటి ప్రజలందరికీ మరి దయచేసి మీ వంతు సహాయం ఏదైనా పర్లేదు, డబ్బులే ఇమ్మని నేను అంటలేదు క్రాంతన్న. 100 మందికి భోజనాలు పెట్టాలనుకుంటే భోజనాలు పెట్టించండి. 10 రోజులు నీతో పాటు క్యాంపెయిన్కి వస్తానంటే అట్లా రండి. ఇంకేదన్నా వేరే సహాయం చేయాలనుకుంటే అలా చేయండి. అందుచేత నాకు ఆ కొరత ఉంది. ఎందుకనంటే నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి మీరు అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని. మీ అందరి ప్రోద్బలం ఉంటే 100% సక్సెస్ అవుతాను. రైట్, యువత రాజకీయాల్లోకి రావాలి అన్న లైన్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మీరు గెలవాలని చెప్పేసి అయితే నేను ఆశిస్తా ఉన్నా. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి నువ్వు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. తప్పకుండా. కేసీఆర్, ఇంటెలెక్చువల్ బ్రెయిన్. కేటీఆర్, మంచి ఐటీ ఆఫీస్. బండి సంజయ్, జ్ఞానం లేనటువంటి. ధర్మపురి అరవింద్, నో కామెంట్స్. ఈటల రాజేందర్, గోడ మీద పిల్లి. రఘునందన్ రావు, రఘునందన్ మంచి మేధావి, మంచి వక్త. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కనిపించినటువంటి ఒక మూర్ఖత్వపు పొలిటీషియన్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సేమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అమాయకుడు. రేవంత్ రెడ్డి, ఒక మంచి ఫైటర్. జగ్గారెడ్డి ఆల్సో మంచి ఫైటర్. సీతక్క, ప్రజాసేవకురాలు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనవాదం అని వచ్చాడు, బహుజనులందరూ మోసం చేసిపోయినటువంటి ఒక బహుజన నాయకుడు. విశారదన్ మహారాజ్. జ్ఞాన ప్రచారకర్త. తీన్వన్ వల్లన్న. ఒక చీటర్. రెంజల్ల రాజేష్. బహుజన ఉద్యమానికి ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి బైరి నరేష్. మంచి జ్ఞానవంతుడు. రాచకొండ రమేష్. మంచి కవితలు చెప్తాడు అన్న. జర్నలిస్ట్ ఆల్సో. తెలంగాణ శ్యామ్. మంచోడు. క్రాంతి. క్రాంతి అన్న నేను చూసినంత వరకు అయితే చాలా మంచోడు. నేను ఇద్దరు పేర్లు చెప్తా, ఎవరినో ఒకరినే చూస్ చేసుకోవాలి. ఎందుకు చూస్ చేసుకున్నావో దానికి సంబంధించి రీజన్ చెప్పాలి. రైట్. రేవంత్ రెడ్డి, కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? అనుభవజ్ఞుడు, 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి వాడు. వాస్తవాన్ని చెప్పాలంటే చాలా జ్ఞానవంతుడు కేసీఆర్ గారు. రైట్. అంటే రేవంత్ రెడ్డికి జ్ఞానం లేదు. నేను అలా అంటలేదు. రేవంత్ రెడ్డికి జ్ఞానం లేదు. అంటే అనుభవానికి జ్ఞానానికి వేరే ఉంటుంది అన్న. అన్ని పుస్తకాలలో ఉండవు, కొన్ని అనుభవిస్తేనే తెలుస్తాయి. రేవంత్ రెడ్డి కొట్లాడిండు ప్రజల తరపున, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి గెలిచారు, అది సపరేట్. నేను అనేది ఏంటంటే మీరు ఏదో ఒకటి అన్నారు, అందుకే నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. నాకు నేను ఇరికేసి ఏమొస్తా శ్యామ్ అన్న. అంటే నేను ఏమంటానంటే ఇద్దరిట్లో కేసీఆర్ గారు మంచి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి, దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడలేదు. కాదు అంటే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేధస్సు లేదంటవా? అట్లనే కాదన్న, అనుభవం లేదు. కేసీఆర్ గారు అంత అనుభవం లేదు అని అంటున్నాను. కేసీఆర్ గారు అంత అనుభవం లేదు. అనుభవం లేదు. కేటీఆర్, రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఎందుకు? కేటీఆర్ గారు బాగా చదువుకున్నారు. ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఐటీ ఏదైతే ఉందో దాంట్లో అన్నిట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది ట్రోల్స్ అయ్యాయి. రేవంత్ రెడ్డి గారు మాస్ లీడర్కు క్లాస్ లీడర్కు ఉన్నటువంటి తేడా. కేటీఆర్ దగ్గర అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉన్నది. తెలుగు మాట్లాడగలుగుతాడు, తెలంగాణ మాండలికం, అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా. ఇంగ్లీష్లో రకరకాల ఇంగ్లీషెస్ ఉంటాయి, దాన్ని అంటే అమెరికన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ అట్లా దాన్ని మాట్లాడగలుగుతాడు, ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, కానీ అవతల వాడిని అట్రాక్ట్ చేసుకోలేడు. సో అక్కడ కేటీఆర్ అని. కవిత, షర్మిల. మా కవితకే. జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. మా రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, కేసీఆర్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్, మోడీ. ఈటల రాజేందర్, డికే అరుణ. ఈటల రాజేందర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, విశారదన్ మహారాజ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంత్ అన్న.